ఇక మంచు ఫ్యామిలీలో గొడవలు ఇప్పట్లో చల్లే రాలేవు. ఇక చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తాజాగా మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తాత నానమ్మల సమాధుల దగ్గరకు వెళ్లిన సమయంలో తనపై మౌనికపై దాడి చేశారన్నది మనోజ్ ఆరోపణ. తనని ఇంట్లోకి ఎందుకు వెళ్లనివ్వడం లేదని మనోజ్ ప్రశ్నించారు. ఇక శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని తిరుపతి వదిలి వెళ్లాలని మనోజ్ కు పోలీసులు సూచించారు. బుధవారం మనోజ్ పై మోహన్ బాబు పోలీసులకు ఈమెయిల్ కంప్లైంట్ ఇచ్చారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ విద్యా సంస్థల్లోకి మనోజ్ వచ్చారన్నది మోహన్ బాబు వాదన. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఎస్ వర్మ, మళ్ళీ మోహన్ బాబు మంచు ఫ్యామిలీలో గొడవలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, మంచు ఫ్యామిలీలో ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. నిన్న ఏదైతే మంచు మనోజ్ తిరుపతికి వచ్చి అక్కడ నుంచి రంగపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరికి వెళ్లి అక్కడ ఆయన లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే అక్కడ పోలీసులు కానీ అక్కడ భారీగా మోహరించున్న నేపథ్యంలో పోలీసులు అంగీకరించకపోవడంతో తన తాత నానమ్మ సమాధుల దగ్గరికి వెళ్తానని చెప్పి మనోజ్ చెప్పడం జరిగింది. అలాగే చాలాసేపు అక్కడ పోలీసులతో ఆయన వాగ్వాదాన్ని కూడా దిగారు. ఇది ఎట్టగేలకు పోలీసులు సమాధుల దగ్గరికి వెళ్ళడానికి మాత్రం అయితే ఒప్పుకున్నారు. దగ్గరుండి పోలీసులు ఆయనతో పాటు మౌనిక, ఆయన సతీమణి ఇద్దరిని కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నివాళులు అర్పించేసి మనోజ్ రిటర్న్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. అక్కడే మోహన్ బాబు యూనివర్సిటీలో ఉండే బౌన్సర్లతో పాటు ఇటు మనోజ్ బౌన్సర్లకు మధ్య కూడా పరస్పరం వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. పరస్పరం రాళ్లు కూడా రువ్వుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా మనోజ్ కూడా అక్కడ కనిపించిన బౌన్సర్లు మోహన్ బాబుకు సంబంధించి కానీ మంచు విష్ణు సంబంధించి బౌన్సర్ల పైన కూడా ఆయన కూడా వాళ్ళని కూడా తరిమే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ కూడా ఆయన కూడా తీవ్ర పదజాలంతో కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ తర్వాత మోహన్ బాబు నిన్న రాత్రి ఇది గొడవంతా సద్దుమణిన తర్వాత మోహన్ బాబు ఒక ఈమెయిల్ ద్వారా ఒక కంప్లైంట్ చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు పంపించడం జరిగింది. ఏదైతే మంచు మనోజ్ కోర్టు దిక్కన నేరానికి పాల్పడ్డాడని, కోర్టులో ప్రస్తుతం కేసు ఉందని, కోర్టు ఏదైతే తన విద్యా సంస్థల దగ్గరికి మనోజ్ వెళ్ళకూడదంటూ కూడా కోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది. దాన్ని ఉల్లంఘిస్తూ మనోజ్ అక్కడికి వెళ్ళడమే కాకుండా అక్కడ వాళ్ళ పైన దాడి చేశాడు అని కూడా చెప్పి కూడా ఆయన ఆరోపించారు. అలాగే నారావారిపల్లికి వెళ్ళినప్పుడు కూడా అతను ఏదైతే తన సోదరి అంటే మనోజ్కు మేనత్త అక్కడికి రావద్దని చెప్పినా కూడా మనోజ్ బలవంతంగా అక్కడికి వెళ్ళి అక్కడ నారాలోక్ష్మి కూడా కేవలం ఒక నిమిషం మాత్రమే కలిసి మళ్ళీ ఆ సాకుతో మళ్ళీ వస్తూ కూడా ఈ విధంగా గొడవ చేశాడు. యూనివర్సిటీ కాడికి వచ్చి అని చెప్పి కూడా ఆయన ఒక లేఖనైతే ఆయన పంపించడం జరిగింది. అలాగే ఈ రోజు దానికి కౌంటర్ గా మనోజ్ ఈ రోజు ఉదయం మళ్ళీ ఆయన చంద్రగిరి పోలీస్ స్టేషన్, ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోనే మనోజ్ ఉన్నాడు. అక్కడ ఆయన భార్య బయట వాహనంలో ఆమె కూర్చొని ఉన్నారు. ప్రస్తుతం మనోజ్ ఒక రిటర్న్ రాతపూర్వకంగా కంప్లైంట్ ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉంది, ఒక కంప్లైంట్ అయితే ఇస్తున్నాడు. నిన్న తాను ఏదైతే తన తాతయ్య నానమ్మ సమాధులు చూసేదానికి అక్కడ నివాళులు అర్పించేదానికి వెళ్ళానని, అయితే తనని అనుమతించలేదు. దీనికి తోడు తన భార్య మీద కూడా అక్కడ ఉన్న వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా అతను కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోనే మనోజ్ ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఫిర్యాదు కూడా పోలీసులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సునీత.